పీస్ కమిటీ మీటింగ్ కి ముఖ్య అతిథిగా చేస్తున్న మన జిల్లా మిగతా ఆఫీసర్లు మరియు ఈ మీటింగ్ కి విచ్చేసిన కమ్యూనిటీ పెద్దలందరూ వారి వారి సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా మా యొక్క మనవి. రిపోర్టర్స్ మీరు కూడా ఒక పక్కన కూర్చోండి, చేర్లేసినాం ఫోటోస్ తీసుకొని ఒకసారి కూర్చుంటే ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాము. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు 30 రోజులు ఉపవాస దీక్ష చేసి పురస్కరించుకొని మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు ఎక్కడి భాస్కర్ గారి మరియు జిల్లాలో పనిచేస్తున్న ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఈ మీటింగ్ కి విచ్చేసిన అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ కి మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాము. అలాగే ఇట్టి మీటింగ్ కి విచ్చేసిన జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ తరఫున తర్వాత ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరియు మెట్పల్లి నుంచి వచ్చిన ముస్లిం పెద్దలకి తర్వాత కోరుట్ల నుంచి వచ్చిన కోరుట్ల జగిత్యాల రూరల్ మల్యాల్ అండ్ ధర్మపురి మన జిల్లా మొత్తం నుంచి వచ్చిన ముస్లిం పెద్దలందరికీ మేము సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ రంజాన్ మాసంలో పోలీస్ తరఫున ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రత్యేకమైన ప్రొటెక్షన్ కొరకు మేము స్పెషల్ గా పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. సో అలాగనే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఈ 30 రోజులు క్రమశిక్షణతోటి మీరు చేసుకునే పండుగకు మా వంతు సహకారము ఎల్లవేళలా ఉంటుందని, మా వంతు సహకారము సహాయం అన్ని ఉంటాయని ఉద్దేశంతో ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ యొక్క అభిప్రాయాలు ఇప్పుడు తెలియజేస్తారని నేను కోరుకుంటా ఉన్నా. మొదలు జగిత్యాల సెంట్రల్ కమిటీ మెంబర్ నుంచి ఎవరైనా పెద్దలు మాట్లాడితే ఆ తర్వాత మీ తర్వాత ఆఫీసర్లు మాట్లాడతారు. మీరు ఎవరైనా మొదలు దేశం మాట్లాడితే వివిధ ముస్లిం సభ్యులందరికీ రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా మీటింగ్ చేసుకుని అరేంజ్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు మంచిగా విలేజెస్ లో కూడా అరేంజ్మెంట్ జరుగుతుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాలని సందర్భంగా ఇలాంటిగా కోరుతున్నాను. ఇప్పుడు జగ్యాలో కూడా ఎంత సమయంలో కూడా కరెంట్ పోకుండా సహజ సమయంలో కరెంట్ పోకుండా చూడాలని ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా కోరుతున్నాను. ఎంత అంటే ఇప్పుడు 4 to 7 ప్రాంతంలో, శైలి ప్రాంతంలో 3 to 6 ప్రాంతంలో కరెంట్ పోకుండా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ జగ్యాలో కూడా 4 అరేంజ్మెంట్ చేస్తారు ఈద్గాల గురించి. ఒకటి రహమత్పుర కిలా, మన ఫాతిమా బిన్ మస్జిద్, ఉస్మాన్ బిన్ మస్జిద్, ఇంకోటి బిఆర్ నగర్ ఒకటి కూడా అరేంజ్మెంట్ చేస్తారు. అక్కడ నీళ్ళ కానీ టెంట్ల గురించి కానీ చేతి గురించి కానీ కొద్దిగా శ్రద్ధ తీసుకొని అధికారులు అధిగం చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ జగ్యాల కూడా 27 మసీదులు ఉన్నాయి. 27 మసీద్ జగ్యాలని కాకుండా జిల్లాలో పట్ట గ్రామాల్లో పట్ట కానీ మండలంలో పట్ట మసీదులు ఉన్నాయి. అక్కడ ప్రతి మసీద్ ఒక బ్లీచింగ్ పౌడర్ బ్యాగ్ ఇస్తే ఇక్కడ నెల మొత్తంలో పట్ట క్లీనెస్ గురించి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. అదేవిధంగా మనకు ఇప్పుడు చెత్త బుట్టలు కానీ బిఫోర్ మసీదులకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే రంజాన్ స్టార్ట్ అయిన మధ్యలో పట్ట 10 రోజుల తర్వాత అట్లా కాకుండా మొదలే మనకు మసీదులకు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా రాత్రిపూట స్టాల్స్ మనకు షాపింగ్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాను.
थैंक यू। पहली दफा जो मीटिंग रखी गई जिनकी निगरानी में ये भास्कर साहब, एसपी साहब, आरडीओ और एसपी साहब मिलपेली, और बहुत खुशी की बात है हमारे सीएम साहब की जानिब से पूरे स्टेट के अंदर अमन कमेटी के तौर पर हर डिस्ट्रिक्ट ऑफिसर्स को मीटिंग रखने के लिए और मुसलमानों के जो मसले मसाइल है खासकर रमजान के अंदर उनको बगैर किसी तकलीफ के हंसी खुशी से, जैसे हमारे हिंदू भाइयों के त्यौहार गुजरते हैं इसी लिहाज से मुसलमानों के भी त्यौहार गुजारने के लिए ये मीटिंग रखी गई। मैं हमेशा की तरह इस साल भी हमारे मैडम सिंधु शर्मा मैडम भी बहुत सपोर्ट किए। मैं उम्मीद करता हूं हमारे नए एसपी साहब भास्कर साहब से भी कि यहाँ पर सर 11-12 बजते सर घरों रुपये तक उसके त्यौहार अपनी जगह तक 12-1 बजते, तो थोड़ा एकदम सर कानून को दायरे में रखते हुए उसको हम थोड़ा परमिशन दे दे तो बेहतर हो। बहुत ऐसा होना सर बड़े वालों को मार के टाउन के अंदर खड़ा कर दे। रमजान है, चेकिंग हो रही शाम के टाइम, इफ्तार के टाइम 5 to 7 सर इफ्तारी लेके आने आते दौर के पास अगर पुलिस चेकिंग हो रही, मैं भी रहा तो क्या अरे टेबल पे रहते मैं टाइम वेस्ट करता हूँ, क्या कहते गले में चले जाते बस एक्सीडेंट भी होने के चांसेस रहते। बहरहाल यहाँ के जो इंतजाम है, जो म्यूनिसिपैलिटी है वो साफ सफाई का खास अलग है और इलेक्ट्रिसिटी डिपार्टमेंट है, ये लोग भी अब तक तो करंट तो नहीं डाला, लेकिन बहुत बार क्या होता है इफ्तार के टाइम में शहर के टाइम पे करंट जाने की वजह से बहुत सारे लोग परेशान होते हैं और पानी की भी सहूलत मुहैया अच्छी 24 घंटे का रही तो बेहतर रहेगा। और हम चाहे भाई डेमोक्रेसी कंट्री है, ये सबको जितना हक है दूसरे और लोगों को, दूसरे हिंदू भाइयों को जितना हक है, मुसलमानों को, सरदारियों को, जो भी है सिख वगैरह यहाँ पर जितने भी कौम के लोग हैं सबको बराबर ही करेंगे। तो हम सब मिलकर गंगा जमुना तहसील जैसा हमारे सीएम साहब भी हमेशा कहते वाले उस तरीके से हम मिलजुल कर रहेंगे तो इंशाअल्लाह एक अमन शांति के साथ हमारा डिस्ट्रिक्ट, हमारा स्टेट और हमारा इंडिया पूरे लोगों के पास एक मिसाल बनेगा। आखिर में मैं एक शेर के साथ अपनी बात खत्म करता हूं। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम हिंदुस्तान, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। जय हिंद, जय हिंद। स्टेज के ऊपर मैं तेलुगु में बोलता हूँ। నా పేరు షాకిర్ సార్, మాది మెట్పల్లి కౌన్సిల్. శాంతి సమావేశానికి అధ్యక్షుడైన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ జగిత్యాల మెట్పల్లి గారికి, ఆర్డీఓ గారు మా మెట్పల్లి గారికి, జగిత్యాల గారికి, ఇక్కడ ఉన్న ఆదా మెట్పల్లి జిల్లా యావత్ భారత దేశంలో ఒక ఆణిముత్యం. దేశంలో ఎన్నో అందరులైనా మన దగ్గర కావు. అందులో ముఖ్యంగా మా మెట్పల్లి అంటే ఇతరులు ఏమనుకోవద్దు, మా దగ్గర ఉన్న సంబంధాలు హిందూస్ ఉండని అంటే ఈసాయిలు, సిక్కులు, కుల మతాలకు నేనున్నా. నాకు ఇప్పుడు నేను అంటే 1995 ఎలక్టెడ్ అయినా ఇప్పటి వరకు నాకు అక్కడ షాకిర్ భాయ్ అన్నారు. మామ, అల్లుడా, కాక, బావ, కొడుక అంటే ఇవే వరుసలు ఉంటాయి. కుల మతాల కంటే అక్కడ పేర్లు బట్టి పిలుచుకోరు. మా వాతావరణంలో మెట్పల్లిలో రాజకీయంగా
చైతన్యవంతులం ఇండియాలో మొత్తం. రాజకీయం అంటే చాలా స్ట్రాంగ్ ఉంటది. కానీ ఈ విషయానికి వస్తే కుల మతాలలో మెట్పల్లి ఉన్న వాతావరణంలో అన్ని సంబంధాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అక్కడ పీస్ సమావేశం డిఎస్పీ గారు ఉన్నారు, సార్ మా దగ్గర ఎస్పీ గారు ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, సార్ ఏర్పాటే అక్కడ ఉన్నారు. రై వెంకటేశ్వర్లు సార్ ఉన్నప్పుడు సార్ అంతా ఏర్పాటే. అక్కడ ఉన్న వేరే విషయంలో వస్తే కుల మతాలు ఉండేవి, వాజంత సంబంధాలు ఉంటాయి. డెఫినెట్ 100% సంబంధాలే అక్కడ మా దగ్గర జరగబో జరగనీయం. ఏదైనా ఇష్యూ అంటే తొక్కి పారేస్తాం సార్. ఇది ఒకటి సార్. ఇంకొకటి, ఇక ఈ సమావేశంలో అధికార యంత్రాంగం సంవత్సరానికి ఒకసారి పెట్టాలని అనుకున్నారు. ఇందులో సంతోషం సార్. ఇట్లయినా అందరూ మధ్యలో సీట్ సైట్ అనేది లేవు. గత 1 month కూడా చెప్తున్నామమ్మా, అది ఒక్క పొద్దున వస్తున్నాయని ఒక 6 నెలల నుండి సీట్ లైట్లు వచ్చినాయి, పైపులు లేవు. అంటే నేను సభ్యులుగా అనుకున్నా, పైపులు లేవు. సీట్ లైట్ వచ్చినాయి, కాంట్రాక్ట్ అనేది పైపులు ఇవ్వాలి. మంచి ఇళ్లలో ఇఫ్తార్కు సాహెబ్కు అవి ఉంటాయి. కాబట్టి ఒకటి శానిటేషన్ అమ్మా. గత 26, 25 రంజాన్ల తర్వాత ఫినాయిల్ బ్లీచింగ్ పౌడర్ ఇస్తారు. అప్పటికే పండుగ అయిపోతుంది, ఇది ఇస్తారు. అవి బట్టి స్టోర్ అయిపోతుంది, అయ్యేం సమస్య ఉండదు. ఈ రోజు ఇస్తే ఎమర్జెన్సీ ఇస్తే అలా శానిటేషన్ అవుతుంది. ఇది ఒకటి. ఇంకొకటి, మా డిఎస్పీ గారు, మా మెట్పల్లి కుర్తా పోలీస్ వాళ్ళు చాలా మంచి సార్. ఎప్పుడు సహకరిస్తాం సార్. ఒకటి సార్, హరీష్ షాపులు, అరటిపళ్ళ షాపులే ఉంటారు సార్. నేను చిరు వ్యాపారాల సంఘం అధ్యక్షుడిని సార్. అక్కడ అరటిపళ్ళు అందరూ అమ్మేటోళ్లకు కొంచెం ఇబ్బంది కాకుండా అప్పుడు సహకరించాలి సార్. ఇంకొకటి అమ్మ, మిషన్ భగీరథ లైన్ మా దగ్గర సమ్మర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఇది సమస్యకు ఈ పండుగకు లింక్ ఉన్నదని చెప్తున్నాం. వాటర్ అనేది, బోర్లు అనేది అవి లేవు. మిషన్ భగీరథ పైప్ వాటర్ స్టార్ట్ కానీ వారు ఎంబడో చెప్పి మా ఏ గారు, డి గారు, ఈ గారు అలసిపోయి సాధించినాం. ఎక్కడ మెట్పల్లి టౌన్ లో వాటర్ ఉండదు. ఇప్పటికే నీటి ఎద్దడి ఉన్నది. చాలా కష్టాలు. వైఎస్ఆర్ అర్బన్ కాలనీ ఉంటది. కాలనీలో నీరు ఉండక వెళ్ళిపోతున్నారు, ఇల్లు ఇడ్సబెట్టిపోతున్నారు. రంజాన్ లో ఒక్క పొద్దు నుండి నీళ్లకు అటు ఇటు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ బాధలు ఉంటుంది అమ్మా. రిక్వెస్ట్ అమ్మా, దండమ్మ ఆపెడుతున్నాం. రంజాన్ పండుగ సందర్భంలో మెట్పల్లికు కుల మతాల అందరికీ కలెక్టర్ గారు ఒక గిఫ్ట్ వాటర్ వచ్చేటట్టు చేయాలి. మా శాసన సభ్యులు పాపం 10 సార్లు చెప్పారు ఎమ్మెల్యే గారు. వాటర్ది చాలా ఇబ్బంది ఉన్నది. వాటర్ అనేది మెట్పల్లిలో లేవు. ఇది ఒకటి. ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఎస్సీ గారు ఉంటే ఎస్సీ గారికి ఒక సార్, రాత్రి పూట మెట్పల్లి టౌన్ 2 లో చాలా ఇబ్బంది అవుతుంది. టౌన్ 1 సార్ సూపర్ ఉన్నది. టౌన్ సార్ గత ఒక 1 month లేదు సార్. ఇంకొకటి అలా టౌన్ 2 లో దేదోళ్ళు ఉండరు సార్. అంటే అలా ఇన్వర్టర్లు ఉండేవి. సహేర్ సమయంలో 1 గంటలో స్నానాలు చేస్తారు, అన్నాలు అందుకుంటారు. కాబట్టి అది అరేంజ్ చేయాలని
అది ఈ కారణాన్ని ఈ అవకాశం ఇచ్చినందుకు చేస్తున్నాం. పోలీసుకి సంబంధించి ప్లస్ వెహికల్ చెకింగ్ కానీ పోలీస్ సంబంధించి ఆఖరికి సంబంధించి లేట్ టైం అనేది మేము నోట్ చేసుకున్నాం. ఎలక్ట్రిసిటీ అండ్ శానిటేషన్, బ్లీచింగ్ పౌడర్ అనేది కూడా మేడం గారు నోట్ చేసుకున్నారు. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా స్పెసిఫిక్ అని చెప్పండి. मीटिंग काకుండా बात करें कोरुटला से कौन है उन्होंने एक बात करना जो बात करने वाले हैं उन्होंने जो बात करे अभी तक हाँ कोई बात नहीं हाँ जो चीजें बोले अभी तक हाँ इसका कमी है वो उसके अलावा कुछ नया है तो बोलो बहुत हाँ वक्त बहुत कम है तो वो बोलने के बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बहुत सारी बातें हमारे सामने आई हैं। ये जो हमारा मुल्क है, यहाँ हर मजहब के, हर जाति के लोग रहते हैं अमन और शांति के साथ, भाईचारगी के साथ। तो हमारी एसपी साहब से और कलेक्टर साहिबा से यही गुजारिश है कि यहाँ जो पीसफुल माहौल है, आप लोगों की कोशिशों से, फिक्र से यहाँ बहुत पीसफुल माहौल है, सब मिलजुल के रहते हैं। इस माहौल को और आप लोग अगर आगे बढ़ाएंगे तो हमारे इस पूरे तेलंगाना के लिए नहीं बल्कि पूरे मुल्क के लिए बेहतरीन चीज रहेगी। इसलिए मजहब की बेस पे फीलिंग्स जो पैदा होती हैं, पर वक्त अगर आप लोग हरकत में आते हैं तो उससे ये जो शरपसंद लोग हैं जो आपस में लड़ाना चाहते हैं उनके जज्बे ठंडे पड़ जाते हैं। लेकिन अगर इंसाफ में थोड़ी सी भी कोताही होती है तो उसकी वजह से जो शर फैलाने वाले लोग हैं उनको ताकत हासिल हो जाती है। हम एसपी साहब और कलेक्टर साहिबा इनसे यही गुजारिश करते हैं, अब तक हमारा जो माहौल है वो बहुत अच्छा है, आइंदा भी आप लोगों का साथ रहा तो इसका माहौल बहुत अच्छा रहेगा। दूसरी चीज हमारा ये जो पूरा जगतियाल डिस्ट्रिक्ट है, करीमनगर डिस्ट्रिक्ट है, यहाँ कभी भी फीलिंग्स नहीं थे, लेकिन अभी चूंकि इलेक्शन करीब आ रहा है तो फीलिंग्स को बढ़ाने की कोशिश की जा रही है। जो लोग वोट बैंक बनाने के लिए मुसलमान और हिंदूस को, गैर मुस्लिमों को एक दूसरे को रस्साकशी और एक दूसरे के टांग खींचने का काम करते हैं, तो वो माहौल क्रिएट करने की कोशिश की जा रही है। तो हमारी यही गुजारिश है कि ये इस किस्म के जो लोग हैं जो सिर्फ वोट के लिए पूरे मुल्क को तोड़ देना चाहते हैं, आपस की भाईचारगी को खत्म करना चाहते हैं, उन पर आप लोग बर वक्त कंट्रोल कीजिए ताकि हमारा ये मुल्क बाकी रहे, सलामत रहे। दूसरी बात जो मुझे इस वक्त कहनी है कि रमजान के मौके पर हमारी हुकूमत बहुत सारी स्कीमात के जरिए मुसलमानों को राहत पहुंचाने की कोशिश करती है, लेकिन असल जो मुसलमानों के प्रॉब्लम्स हैं ये ईद के मौके पे, रमजान के मौके पे कुछ छोटी मोटी चीजें दे देना ये किसी भी कौम के मसले का हल नहीं है। ये तो हम लोग खुद भी कर ले सकते हैं, लेकिन जो असल प्रॉब्लम्स हैं उसको सॉल्व करने के लिए हुकूमत को भी और हुकूमत की जो मिशनरी है उनको तवज्जो देना चाहिए कि ये सारा जो माहौल खराब होता है, जो बच्चे जिनको जॉब नहीं है तो उसकी वजह से वो इस तरह की चीजों में आगे बढ़ जाते हैं। तो अगर जिन बच्चों को जो पढ़े लिखे हैं जॉब की तलाश में है, हुकूमत अगर उनको जॉब दे, आप लोगों की तरफ से ऐसी कोशिशें हों, माइनॉरिटी के लिए जो लोन सैंक्शन होते हैं वो किसी भी साल में दिए भी जाते हैं, वो उसका तकरीबन बहुत सारा हिस्सा वापस चला जाता है। तो लोग कहते हैं कि इसमें जो ऑफिसर्स बैठे हुए हैं सैंक्शन करने के लिए वो फीलिंग से काम लेते हैं और सही सैंक्शन नहीं करते हैं। तो हमारी ये गुजारिश है कि आप लोग तो बहुत अच्छे जहन के लोग हैं, तो आप अगर इस तरफ तवज्जो देंगे तो जो बेरोजगार हैं उनको रोजगार मिलेगा
तो ये आवारा जो होते हैं इससे वो बच जाएंगे, काम से लगेंगे। लोगों को जब काम से लगाया जाता है तो दिमाग खाली नहीं रहता, वरना तो शैतान दिमाग में घुस जाता और ऐसी चीजों की तरफ बढ़ा देता है। तो जो असल जो हमारे प्रॉब्लम्स हैं इसकी तरफ आप लोगों की नजर है भी और अच्छी तरह नजर की जाए तो इंशाल्लाह हमारा ये मुल्क बहुत शांति के साथ रहेगा। हम सब मिलजुल के एक दूसरे के साथ आगे बढ़ेंगे। हमारा ये जो जिला है इसमें रमजान में हमारे जो गैर मुस्लिम भाई हैं वो पानी पिलाते हैं और उनकी ईदों के मौके पर मुसलमान पानी पिलाते हैं। हम सब मिलजुल के रहते हैं, हमारे अंदर कोई फीलिंग नहीं है। हाँ, कुछ लोग हर जगह रहते हैं, जहाँ गांव है वहाँ गटर भी रहता है, नालियां भी रहती हैं। हमारे पास भी है वो नालियां, बस उसको साफ रखने की आप लोगों से गुजारिश है। अस्सलाम वालेकुम। ठीक है, कोटमैल से कोई है? रायकल कोटमैल, ठीक है। अगर कोई हम जो है तो इसमें आगे पीछे जान को भी नहीं डरते। तो हमारा बोलने का मतलब क्या है बोले तो हमारा कोटमैल मंडल जो है तो जिक्त्या से 20 किलो 25 किलोमीटर दूर रहता कोटमैल मंडल विलेज। मस्जिद हमारी बिल्कुल रोड पे है, पुलिस स्टेशन के सामने थी पहले। पुलिस स्टेशन जो है जो परमानेंट उधर बन गया गाँव में। अब वो पुराना पुलिस स्टेशन सामने हमारी मस्जिद है। मस्जिद को तो बिल्कुल एक मेन रोड पे है, मेन रोड पे है। जाते वक्त आते वक्त ये शादी के टाइम पे बाजे भजन क्रिया डीजे लगा के हमारे को मुसलमानों को हमारे मस्जिद में नमाज पढ़ने पांच टाइम नमाज होती। और जब इस टाइम पे जोहर के टाइम पे, असर के टाइम पे, मगरिब के टाइम पे अब लिहाजा बाजा भजन क्रिया जरा वहाँ पे रिक्वेस्ट बोलो जरा थोड़ा 5 मिनट मस्जिद से थोड़ा उधर बेहतर जरा उसको बाजा को बंद कराया सरकार करे तो हमारे नमाज में डिस्टर्बेंस नहीं होगा। हमारी नमाज डिस्टर्बेंस हो रही, हमारी ये गुजारिश है मैं बड़े लोगों के सामने रख रहा हूँ। और दूसरी बात क्या है, और हमारे मस्जिद जो है तो बिल्कुल रोड पे रहने की वजह से इफ्तारी के टाइम में आते आते जो ऑटो वाले होंगे, बाइक वाले होंगे, सामने मस्जिद के डोर के बाहर रख के इफ्तार खोलने के लिए अंदर आ जाते। उस टाइम जरा पुलिस वाले डिस्टर्बेंस मालूम होता होगा, गाड़ियां रोड पे है क्या है मुसलमान का है बोलते समझते होंगे। मैं बोलता हूँ लिहाजा उसको नजर रखते हुए जरा 1 महीने के लिए हमें भी कंट्रोल करते, हमारे बच्चों भी बोलते रोड पे बाइक का मत रखो, गली में रखो, उधर बाजू रखो, साइड पे रखो। किसी की कोई अपनी भी होंगे, हमारे जात वाले होंगे, सही जात वाले होंगे, कोई भी मजहब वाले होंगे, हम किसी से भी लड़ना नहीं चाहते, झगड़ना नहीं चाहते। अब हम उनसे मिलजुल के रहते। अभी भी कोटमैल मंडल में एक मर्तबा हमारे मस्जिद के मीनार को एक झंडा लगा है हिंदू ये सब बात करने की जरूरत नहीं है। और आप रमजान की तरफ से क्या क्या अरेंजमेंट ऐसी कारोबार अभी करेंगे, लेकिन आपका मदद भी होना चाहिए। सेल्फ डिसिप्लिन ज्यादा चाहिए। हाँ, जरा एक वो हमारे रमजान के टाइम पे ईद पे 2 पुलिस वाले नहीं, या आप देख रहे 5 साल से देख रहे, हम कर रहे हैं, कल भी करेंगे, साथ देंगे, सब कुछ करेंगे। उसका तकलीफ कुछ भी नहीं रहेगा आप लोगों को। आप भी समझाओ जवान बच्चों को कि उनका गाड़ियां जब नमाज को आते मस्जिद को, जब थोड़ा रोड से बाजू को रख लेने के लिए आप समझा के बोल दिए तो बहुत अच्छा रहेगा। वो मैं बोल दिया ना। మీ యొక్క పవిత్రతను గుర్తించి ఆ పండుగ నిర్వహించడానికి వివిధ డిపార్ట్మెంట్ల సమావేశం నిర్వహిస్తున్న మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ ఎగ్గడి భాస్కర్ గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మాట్లాడుతున్నారు. ఈనాటి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ఏమేమి ఏర్పాట్లు చేయాలనే దాని మీద
జిల్లాల అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ మీటింగ్ కు ఇచ్చేసిన గౌరవనీయులు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఆర్డీఓ గారులకు, పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో ఉన్న ముస్లిం మత పెద్దలందరికీ, పార్టీలకు స్వాగతం చెప్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడినట్లు జగిత్యాల కరీంనగర్ జిల్లాలో, ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో జగిత్యాల పరిసర పట్టణాలన్నీ కూడా శాంతి సామరస్యానికి ప్రతీక, గంగా జమున తహజీబ్గా అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలని ఎంతో సౌహృద్భావ వాతావరణంలో ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతోటి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కలిసి ఆనందంగా ప్రతి కులాలు మతాలకు అతీతంగా అందరూ సెలబ్రేట్ చేసుకుని శాంతి సామరస్యంగా ఉంటూ ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. దీనిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో జగిత్యాల జిల్లా మొత్తం మొన్న ధర్మపురి గాని, కొండగట్టు గాని, ప్రతి పండుగలు గాని అన్నిటి కూడా జిల్లా యంత్రాంగం అనేది ప్రజలు ఎవరైనా వాళ్ళు చేసుకునే వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ యొక్క సంస్కృతి పరంగా సాంప్రదాయ పరంగా చేసుకునే వాళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు పైన ఉంది. జిల్లా యంత్రాంగానికి మీకు ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అందుకనే మున్సిపల్ కమిషనర్ గారితో, ఆర్డీఓ గారితో, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఈరోజు సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పోలీసు సంబంధించి పర్టికులర్లీ మీరు చెప్పింది ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినారు. దీంట్లో మీకు విన్నపం ఏంటంటే, యువకులు చాలా వరకు రోజాలో ఉండి వేరే దగ్గరికి పనికి కానీ ఇతరత్ర వర్క్ వెళ్ళి మళ్ళా సాయంత్రం నమాజ్ కు టైం కు చేరుకోవాలి, సేమ్ మసీద్ చేరుకోవాలన్న తోటి ఓవర్ స్పీడ్ గా రావడం అట్లాంటివి ఉంటది. కాబట్టి ముందే కొద్దిగా చెప్పండి. ఎందుకంటే రంజాన్ మాసం అయినా ఎవరికైనా యాక్సిడెంట్స్ అనేది కుటుంబాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి కొద్దిగా టైం ముందే బయలుదేరడం, మాస్క్ దగ్గరకు వచ్చి డిసిప్లిన్ గా అక్కడ పార్కింగ్ ప్లేస్ చూపెట్టిన ప్లేస్ లో పార్కింగ్ చేసుకోవడము అట్లాంటివి ఉంటే రంజాన్ మాసంలో అల్లాహ్కు ఎంతైతే పవిత్రంగా మీరు నమాజ్ చేస్తూ రోజా ఉంటారో అది అంత కుటుంబం కూడా సంతోషంగా ఉంటది. అది పోలీస్ శాఖ నుంచి మా యొక్క తర్వాత మాస్క్ నమాజ్ ప్లేస్ లో దగ్గరికి, ఈద్గాల దగ్గరికి వెళ్లే రూట్ లో గానీ మాస్క్ ప్రదేశంలో గానీ మా ట్రాఫిక్ వాళ్లకు ఇన్స్పెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైన పర్టికులర్లీ ముఖ్యమైన డేస్ ఫ్రైడే అట్లాంటి డేస్ లలో మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా విజిబుల్ పోలీసింగ్ పెడతాం. తర్వాత ఆకర్స్, ఇప్పుడు కళ్ళు అమ్మే వాళ్ళు, హలీం ఇట్లా డైలీ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం నమాజ్కి వెళ్లే వాళ్ళు కానీ, కామన్ పబ్లిక్ కానీ, రోడ్డు మీద వెళ్లే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మా వాళ్ళ దగ్గర నుండి చెప్తారు, ఒక ఈ ప్లేస్ లో పెట్టుకోండి, కొద్దిగా ఇంతవరకు పెట్టుకోండి అట్లా అని చెప్పేసి ముందుకు వచ్చినట్లయితే బండి ముందు ఉంటది, తర్వాత కొనేవాళ్ళు రోడ్డు మీద ఉంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి పోలీస్ సూచనలు కూడా పాటించమని మీ సైడ్ నుంచి కూడా అందరికి చెప్పండి. మా సైడ్ నుంచి కూడా సంయమనంతో పద్ధతిగా చెప్పుకుంటూ చేద్దాం. అందరూ అంటే పండుగ జరుపుకునే వాళ్ళు, ప్రజలు అందరూ ఒక కలర్ఫుల్ గా జరిగే ఈవెంట్ గా చేయాలి. కాబట్టి మీ సహకారం కూడా అవసరం, మేము కూడా ఆ విషయంలో చూస్తాం. రెండోది, సాయంత్రం వేళలో నైట్ టైం కొంత రోజా తర్వాత షాపింగ్ అవి ఈవినింగ్ చేసుకుంటారు కాబట్టి ఆ విషయంలో కూడా మా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. విజిబుల్ ఉంటారు మా వాళ్ళు కూడా. టౌన్ మళ్ళా నార్మల్ ప్లేస్ వచ్చే వరకు కూడా పెట్రోలింగ్ అవన్నీ చేస్తాము. పర్సనల్ గా నేను డిఎస్పీలు అందరూ కూడా ప్రజల సేవలోనే ఉంటాము. ఈ మూడు విషయాల పట్ల ఇంకొక విషయం, యువకులకి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మాస్కులకు అందరూ వస్తుంటారు చెప్పండి. ఏదైనా విషయం ఉన్నా ఇమ్మీడియట్లీ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ రోజు ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి కంటే ఎక్కువ చెడు ఎక్కువ జరుగుతుంది. టెక్నాలజీ అనేది మనం ఎంత ఉపయోగించుకుంటే మంచి ఉంటుంది, చెడు ఉపయోగిస్తే చెడు ఉంటుంది. కాబట్టి మీ దృష్టికి ఏదన్నా విషయం వచ్చినా, మీకు ఏదన్నా సమస్య ఉందనిపించినా, ఒక వర్గానికి సమస్య ఉన్నా, ఒక వ్యక్తికి సమస్య ఉన్నా, ఇమీడియట్ 100 టైం కాల్ చేయడం కానీ, లోకల్ SHO గారికి చెప్పడం కానీ చేసినట్లయితే 100% ప్రాంప్ట్ యాక్షన్ ఉంటుంది. పోలీస్ సైడ్ నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా
ఎలాంటి వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు చట్ట పరిధిలోని చట్టానికి విన్నవించమని ఈ సందర్భంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి యువకులకు కూడా చెప్పాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. कलेक्टर मैडम गारी కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. और दूसरा ट्रैफिक का तो हनुमान में एक बार छूट दे रहा हूँ जो टेंडर बुलाते हैं तो थोड़ा बिफोर बुला लिए तो बहुत अच्छा रहता हमारे को। और एक रिक्वेस्ट क्या है मैडम, तो 3 खनी से लेके जामे मस्जिद वहाँ पर हमारा मरकज भी है और किला भी है, बड़ी मस्जिद है। और मेन जो बड़ा खबरस्तान है वो रोड पूरी क्या है, वो तो बारिश की वजह से पूरी कुप्पा हो गई है, कई सालों से नहीं हुई है। उसको टेंडर भी हो गया। अगर ये टेंडर का इस दौरान में अगर 2-4 दिन के अंदर अगर हो रहा, वो बीटी रोड लगाते हुए वो एमएलए साहब बोले थे, अगर नहीं हो रहा तो मैडम जहाँ पर गड़े हैं उसमें थोड़ा क्या बोलते हैं जो मुरम नहीं होता, उसका डस्ट का जो कंकर आता वो चिप्स दलाए तो बहुत मेहरबानी होती। क्योंकि है सो वहाँ पर कई स्कूल्स भी है और हामिला खातून भी लास्ट टाइम पे बारिश की वजह से पुलना गिर गए। कई खवातीन हम लोग देखे गाड़ी पे से 2 व्हीलर पे से गिर गए, बहुत सारे लोग मुश्किल का शिकार हो रहे। हमारी रिक्वेस्ट है क्योंकि रमजान के टाइम पे क्या है खबरस्तान को मस्जिदों को भीड़ रहती मुसलमानों की, तो इस वजह से हमारी रिक्वेस्ट है। उसके अलावा मीठे पानी बौली 3 खैनी चौरस्ता ये टावर सर्किल में इससे पहले भी बोले होंगे, मगर फिर भी मैं एक बार बोल रहा हूँ कि 4 बजे से लेकर इफ्तार के टाइम तक इफ्तार के टाइम तक पुलिस चेकिंग का थोड़ा नहीं करे तो, क्योंकि इफ्तार के टाइम पे बहुत भागम दौड़ी रहती, उससे पहले कर लीजिए, बाद में कर लीजिए, कोई एतराज नहीं। हमारी एक रिक्वेस्ट है। 29 మసీదులు ఉన్నాయి మేడం. వీటన్నిటికి సంబంధించి ప్రతిరోజు శానిటేషన్ వర్క్ తో పాటు ముఖ్యంగా మసీద్ నమాజ్ టైంలో ఇబ్బంది కావాలనే ఉద్దేశంతో అన్ని మసీదుల ముంగట లైటింగ్ సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం మేడం. ఎక్కడెక్కడ రిపేర్ ఉన్నదో ఆల్రెడీ ఇప్పుడు ఫీల్డ్ లో అందరూ వర్కర్స్ రిపేర్ చేయడం జరుగుతుంది మేడం. అంటే శానిటేషన్ రెగ్యులర్ చేస్తూ లైటింగ్ అనేది ఇబ్బంది లేకుండా ఒకసారి అన్ని చెక్ చేయమని చెప్పాం మేడం. ఇప్పుడు లేబర్ అంతా అదే పనిలో ఉన్నారు మేడం. అలాగే మీరు కోరినట్టు అన్ని మసీదులకు 2 బాస్కెట్స్ రేపు మార్నింగ్ ఒక బ్యాగ్ బ్లీచింగ్ పౌడర్ రేపు మార్నింగ్ ఇవ్వబడుతుంది మేడం. అట్లాగే 5 మసీదులకి మనకు ఈద్ రోజు నాడు కావాల్సిన టెంట్స్, చైర్స్, సౌండ్ సిస్టమ్, కూలర్స్, తర్వాత వాటర్, మ్యాట్స్ అన్ని కూడా టెండర్ కోసం పిలువబడ్డాయి మేడం. ఆల్రెడీ టెండర్ పిలువబడింది మేడం. ఈసారి ముందుగానే పిలువబడింది. దానికి టైం 4 రోజులు మనం ఇవ్వాలి కాబట్టి ఈ సాటర్డే నాడు మళ్ళీ టెండర్ ఓపెన్ చేసేసి ముందుగానే కావాల్సిన చర్యలు చేపడుతున్నాం మేడం. అట్లాగే రోడ్డు గురించి కూడా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయింది మేడం. గౌరవ శాసనసభ్యులు గారు రేపు కానీ ఎల్లుండి కానీ ఫౌండేషన్ వేస్తా అని చెప్పి దానికి సంబంధించిన టెండర్ అగ్రిమెంట్ చేయమని చెప్పారు మేడం. ఆ టెండర్ అగ్రిమెంట్ రేపటి వరకు కంప్లీట్ అయిపోతుంది మేడం. మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే నాడు సార్ ఫౌండేషన్ వేసి వర్క్ స్టార్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం మేడం. కాకపోతే మేడం ఇంతకుముందు వాళ్ళు కోరినట్టు ఈ మన హలీం షాప్స్ పెట్టేటప్పుడు కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలనుకుంటున్నాం. మొన్న బస్ స్టాండ్ దగ్గర ఏంటంటే పెట్టుకున్నారు కానీ మనకు టీకేహెచ్ఎస్ అనేది మన ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నది. దాంట్లో ఒక చెట్టును కొట్టేసి మరీ పెట్టడం జరిగింది. దయచేసి అట్లాంటి పనులు చేయొద్దని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. और मैं कल से कंटिन्यू 3 दिन से बोल रहा हूँ जवान, तो ये बात आज से क्या चले लगा మీ ఎస్ఐ గారు ఏం చెప్పారంటే సార్ అవసరం పడితే 2 ట్రాక్టర్లు పెడతా అని చెప్పారు. ఓకే, అట్లా పెడితే నా సంతోషం. ఇప్పుడు ఏంటంటే సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోర్లు తీయడానికి చెప్పి సార్ 4 రోజులు అయింది. ఇక పెద్ద మసీద్ నుంచి ఇంకా సార్ తీయలేదు. విషయం తగినంత పని చేసేది సార్. ఆ పైప్ చుట్టూ రౌండ్ తీసుకొని వచ్చి మసీద్ దగ్గర వాడేసి కచరా లావట్లేదు కానీ అది లావట్లేదు. డిస్టర్బెన్స్ ఉంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు మీ 42 ఆటో అనేది నాకు మన దృష్టికి వచ్చింది. ఇమీడియట్ గా దానికి సంబంధించి రిపేర్ చేయడానికి చెప్పడం జరిగింది. రేపటి వరకు ఆటో డెలివరీ అవుతుంది. ఆటో రేపు రాకపోతే 2 ట్రాక్టర్లు పెట్టి మేము రెగ్యులర్ గా అది షిఫ్టింగ్ చేయబడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్యాంగ్ వర్క్ అనేది రెగ్యులర్ గా నేను వచ్చిన తర్వాత ఒక టైం టేబుల్ ప్రకారం తీస్తున్నాం. మీరు అన్నట్టు ఒకవేళ టైం ప్రకారం మీకు ఇబ్బంది అయితే స్పెషల్ గా ఒక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. నేను మళ్ళీ మిమ్మల్ని మనం కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయని చెప్పండి అధికారులకు. ఎందుకంటే ఆ అధికారుల ఫోన్లు సొంత ఫోన్లు కాదు, ఆఫీస్ ఫోన్లు సార్. ఫోన్ చేసినప్పుడు లావట్ అని చెప్పండి, లిఫ్ట్ చేయని చెప్పండి అధికారులకు.
रखे है मैडम, मैसेज रखे हुए तो हाँ बोले मैसेज रखे क्या रखा నేను మీ ఫోన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి మీటింగ్ లో आपके साथ मीटिंग में रहने के बाद कमिश्नर साहब मैडम के साथ मीटिंग में क्या करा मैं साहब को फोन करा। आज तक 4 दिन हो गया मैडम, एक्चुअली एक पोल लगाया 8 दिन तो खाली खोद के रखी है, 4 दिन पोल डालने हो गया, अभी तक कोई चीज है उसके ऊपर मिट्टी भी नहीं डाली। आज सुबह से बात करें आप 4-5 बजे तो लाइट निकाल रहे सब करंट निकाल रहे अंधेरा रहता है करंट निकाल रहे ठीक है वो सब। अरे ईद के बारे में बात करो। ईद के बारे में आप रमजान है పూర్తిగా విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ మేడం గారిని మాట్లాడవలసిందిగా మా యొక్క इन्फॉर्मेशन थोड़ा लेट होने से हम अभी आए, इसलिए हमारा भी दुख दर्द आप तक पहुंचाने के लिए आए। जज़ाकल्लाह खैर। मैडम हमारा टास्क क्या होगा, ईद का बस नहीं होगा और जैसे हम बाजू 2 साल से बाजू से ये करें, लेकिन ऐसा टाउनल पे है पूरा नमाज पढ़ने के लिए किल्लत हो रही। तो आपसे रिक्वेस्ट है कि वहाँ पर मुहर्रम हमारे म्यूनसिपल की टीम को बोल के आप मुहर्रम कराएं। और इसी मैडम ये भी रिक्वेस्ट है मेरी, जगित्याल डिस्ट्रिक्ट के अंदर सहर और इफ्तार के टाइम इलेक्ट्रिक आपकी तरफ से बोल के ये 2 टाइमिंग के ये करंट कंपल्सरी देना। क्यों खवातीन जो रहते हैं किसी के पास माइक नहीं पहुंचता, साइलेंट नहीं पहुंचता, उससे रोजगार खोलता, उससे व्यवसाय कंप्लीट होती है। तो इलेक्ट्रिक डिपार्टमेंट इज द मोस्ट इम्पोर्टेंट पॉइंट मैडम। ये मेरी रिक्वेस्ट है। बोले मैं लेट आया जी, मैं माफी चाहता हूँ ऐसा, ठीक है ना। बहुत बहुत शुक्रिया आपका। म्यूनसिपल से कुछ भी है तो हम आपको जस्ट बिफोर इंटीमेशन दे के हम आप तक पहुंचाएं। अस्सलाम वालेकुम, थैंक यू वेरी मच। అదేవిధంగా ఆర్డీఓస్ ఇతర డిఎస్పీస్ కి జిల్లా నుంచి చేసిన మత పెద్దలకి సదరులకి అదేవిధంగా ఇతర కమ్యూనిటీ హెడ్స్ కి అందరికీ కూడా నా తరఫున ముందుగా మాహే రంజాన్ ముబారక్। अन्य कंसर्न्स అనేది जो भी आपके प्रॉब्लम्स है वो we have noted it down already as per the instructions from the government 13/3/2023 కి సంబంధించిన ఒక ప్రొసీడింగ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా మున్సిపాలిటీస్ అండ్ గ్రామ పంచాయత్స్ ఎక్కడైతే మసీదులు ఉన్నాయి, ఈద్గాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఏమేమి చర్యలు తీసుకోవాలి, వాట్ measures they have to take with regard to preparation for the month of Ramzan has been given in detail to them। पूरा एक पॉइंट उनको दिया गया है क्या क्या अरेंजमेंट्स करना है। सो अकॉर्डिंगली ऑल द म्युनिसिपल कमिश्नर्स और जो विलेजेस के संदर्भ में जो सरपंच और द एमपीओस हुएवर इज द कंसर्न, उन सबको डिटेल इंस्ट्रक्शंस दिए गए हैं। सो ऑल द अरेंजमेंट्स वुड बी मेड and most important thing, the concerns raised with regard to traffic regulations and the rates and everything has been noted down by the SP। so definitely without any problem, किसी को भी किसी लिहाज से कुछ भी प्रॉब्लम नहीं होगा। already we will take care of all those things। important thing raised was water supply। so definitely water supply already instructions have been given to the Mission Bhagirath department। they will take care कहाँ किसी भी एरिया में अगर कुछ वाटर प्रॉब्लम है तो डेफिनेटली दैट वुड बी टेकन केयर बाय सप्लाई ऑफ वाटर थ्रू द टैंकर्स ऑल्सो। सो कहीं भी अगर वाटर की तकलीफ है तो जरूर आप इतला कीजिए लोकल बॉडीज जो है, फॉर एग्जाम्पल इफ इट इज म्यूनसिपालिटी आप म्यूनसिपल कमिश्नर को इन्फॉर्म कीजिए, और अगर विलेज में है तो वहाँ के पंचायत सेक्रेटरी और वहाँ के सरपंच को इन्फॉर्म कीजिए। वो लोग जरूर डीपीओ इज ऑल्सो हियर, डीपीओ గారు మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి దట్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్ గా ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై, ఫర్ ఎగ్జాంపుల్ వజూకి, ఎందుకంటే చాలా మంది 5 పూట్ల నమాజ్ కి వెళ్తారు, నైట్ తరావీకి వెళ్తారు, కాబట్టి చాలా వరకు వాటర్ యూసేజ్ ఉంటుంది ఎస్పెషల్లీ ఫర్ వజూ అండ్ ఆల్। సో తప్పనిసరిగా ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చూడాలి। దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్। so definitely ensure that Mission Bhagirath people are also there। I request officials from Mission Bhagirath department to kindly take it is a priority thing। wherever you get any complaint, please address to it immediately। MB eager అయితే మున్సిపాలిటీలో డిస్ట్రిబ్యూషన్ మున్సిపాలిటీ I know it, don't teach me what I'm speaking। I'm telling you to give bulk supply only। there is problem with the bulk supply also। so kindly ensure that bulk supply is done in a proper way and required amount is given। especially నా దృష్టికి వచ్చింది ఏంటంటే మున్సిపాలిటీలో
water supply is an issue, especially with regard to Jagitial and Metpalli as they have pointed out. So ensure it that it is problem is not there, at least with regard to bulk supply. Then internal distribution will be taken care by the municipalities. And municipalities की पूरा definitely we have given instructions, उनको दिया गया है कि जब भी कभी कहीं भी किसी एरिया में प्रॉब्लम है, कुछ वर्क चल रहा है, कुछ रिपेयर वर्क चल रहा है, उसके यहाँ से कुछ भी कंप्लेंट आए तो टैंकर्स के थ्रू वाटर सप्लाई करना है जरूरी. Please don't bother. We will get tankers, we will supply. That is our responsibility. And we'll supply, don't worry. That is our responsibility, we'll do it. Similar instructions will be given to all the municipal commissioners and all the DPOs. DPOs, meeku aithe em problem rakapochu. Oka tanker tho na supply, but systematic organized way lo ekkada Muslim population ఏ వార్డ్ లో ఎక్కువ ఉన్నారో అక్కడ కొంచెం శ్రద్ధ పెడితే అయిపోతుంది. ఓకే. Then with regard to electricity supply, it is noted down and usually there is no shutdown, intentional shutdown ఎక్కడ ఉండదు. ఒకవేళ ఏమైనా ఉంటే ఆటోమేటిక్లీ స్ట్రీట్ లైట్స్ ఆటోమేటిక్లీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం టైమింగ్ సెట్ చేయమని మున్సిపల్ కమిషనర్స్ కి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా with regard to the supply of bleaching powder and phenol, that is also well noted. So रोज पहले सभी मस्जिदों को ये ब्लीचिंग पाउडर सप्लाई और फिनाइल सप्लाई वेल इन एडवांस कल तक सबको सप्लाई करने के लिए ऑर्डर्स दिए जाएंगे. सो और एक बात थी कि रेट्स रेगुलेशन इज ऑल्सो वन कंसर्न, क्योंकि रमजान के महीने में फ्रूट्स के और अदर रेट्स खजूर के वो सब ज्यादा रेट्स देयर इज एनहांसमेंट. So immediately we will instruct the DCSO or the civil supplies with regard to essential commodities as definitely you have to regulate the rates. High rates are not acceptable. So please take that and మీరు అక్కడక్కడ విజిట్ చేయండి DCSO గారు. మీ సిబ్బంది DT ఎన్ఫోర్స్మెంట్స్ ఏదైతే ఉన్నారో వాడిని కూడా ఫీల్డ్ లో పంపించండి. సో దయచేసి అలాంటివి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకటే కాబట్టి అందరికి పూర్ కానివ్వండి రిచ్ కానివ్వండి దే షుడ్ బి ఇన్ పొజిషన్ టు పర్చేస్ ద ఫ్రూట్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్. సో అది చూసుకోండి. దీంతో పాటు లైట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. 3 to 6 and 4 to 7 is the important timings in the evening. సో అప్పుడు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్ కాకూడదని చెప్పడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ టు కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ దిస్. So I should not get any complaints from anybody. Okay. దీంతో పాటు ఒక చిన్న విజ్ఞప్తి మా దగ్గర నుంచి ఉంది. సో మీరందరూ చెప్పారు. సో మాది కూడా ఒక రిక్వెస్ట్ ఉంది మీ అందరికి. यूजुअल గా ఏమైతుంది అంటే छोटी छोटी बातों में थोड़ा बड़ा होने के आसार रहते हैं. So मेरा एक ही रिक्वेस्ट है, अगर कहीं भी कुछ भी प्रॉब्लम है तो प्लीज ब्रिंग इट टू आवर नोटिस फर्स्ट. For example, the concerned police department is there, as RDOs are there, you can definitely bring it to their notice. कभी कोई छोटी बात भी बड़ी होके और किसी ने कहा था कि जानबूझ के ऐसे डिफरेंसेस लाने की कोशिश में भी थोड़े लोग लगे रहते हैं, तो उनको हम लोग अरेस्ट करना है. नहीं तो उनका इंटेंशन को अगर हम लोग खारिज करना है तो एक ही इलाज है कि जहाँ पे प्रॉब्लम है प्लीज ब्रिंग इट टू आवर नोटिस. And do not believe in any rumors, please. रिक्वेस्ट ये है कि माउथ टू माउथ और किसी भी लिहाज से अगर कुछ इंफॉर्मेशन आपको आए तो पहले हमसे क्लैरिफाई करिए. क्योंकि कल ही की बात है. रोड एक्सपेंशन आपको पता है कि NH 563 के बारे में वर्क चल रहा है. तो उस लिहाज से रायकल विलेज कोडमियाल मंडल कूडूर विलेज में एक कोई तो व्हाट वी आर डूइंग इज एग्जैक्टली एज पर द एक्ट NH एक्ट के बराबर. वी आर जस्ट ट्राइंग टू अंडरस्टैंड कितने स्ट्रक्चर्स आ रहे हैं उस रास्ते में, अलाइनमेंट के हिसाब से क्या क्या स्ट्रक्चर्स कितना जा रहा है. इट इज एन्यूमरेशन एंड बेसिकली वो लोग देख रहे हैं कि कितना एक्सटेंट तक जा रहा है. सो उस लिहाज से द एजेंसी पीपल, ऑफिसर्स भी नहीं गए अभी तक, एजेंसी पीपल हैव विजिटेड. मगर ऐसा खबर स्प्रेड हो गया, स्प्रेड लाइक ए वाइल्ड फायर. आई गॉट 10 to 15 calls yesterday morning. सब बड़े बड़े लोगों, ऑनरेबल MLAs from MIM party, ऑनरेबल
मिनिस्टर साहब मोहम्मद अली साहब भी कॉल किए मुझे, क्या आप डेमोलिश कर रहे हैं क्या मस्जिद? मैं बोली किसने फैलाया सर ये मैसेज, दिस इज एब्सोल्युटली रॉन्ग। सो आई रिक्वेस्ट, अखबार में आया था मैडम, अखबार में आया था। क्या डेमोलिश कर रहे हैं? जिसने भी किया उसके ऊपर पहले केस बुक करेंगे हम लोग, क्योंकि रॉन्ग इन्फॉर्मेशन स्प्रेड करना बहुत गलत बात है। सी इट इज जस्ट एन्यूमरेशन, क्योंकि किसी भी अलाइनमेंट में कितने स्ट्रक्चर जा रहे हैं उस लिहाज से हम लोग बजट प्रपोजल रखना पड़ता है। अरे हम लोगों को इतने पैसों की जरूरत है, कल जब लैंड एक्विजिशन प्रोसीजर खत्म होगा तब उनको पेमेंट करने की जरूरत पड़ेगी, तो उस लिहाज से कितना स्ट्रक्चर जा रहा है। एक घर रहने दो, एक जमीन रहने दो, एक मस्जिद रहने दो, अदर रिलीजियस इंस्टीट्यूशन रहने दो। सो उस लिहाज से वो वर्क चल रहा था, और वो भी आउटसोर्सिंग एजेंसी जो एनएच के एजेंसी पीपल हैव गॉट, बट ऐसी खबर पहुंच गई और ऐसा खबर सबको फैलाया गया कि डेमोलिश कर रहे हैं मस्जिद। तो ये बहुत गलत बात है। पूरा प्रोसीजर फॉलो होते हुए, और जहां भी रिलीजियस इंस्टीट्यूशंस होते हैं उस वहां पे तो और भी ज्यादा हम लोग वी पर्सनली लुक इनटू इट। सो प्लीज ऐसे खबर जहां भी कोई पहुंचा रहा है तो उसको हम लोगों को जरूर उसको बेकदर करना है, और कुछ भी अगर आपको डाउट है तो प्लीज डायरेक्टली कॉल मी, बिकॉज इट वॉज वेरी वेरी एम्बैरेसिंग फॉर मी येस्टरडे, क्योंकि हमने बोला हम लोगों तो कुछ किया ही नहीं, इतना खबर हैदराबाद तक इट स्प्रेड लाइक ए वाइल्ड फायर विच इज नॉट एक्सेप्टेबल। सो कोई भी खबर अगर आपको कुछ भी डाउट है तो प्लीज रेज इट टू द आरटीओ और प्लीज रेज इट टू मी, सो दैट आपको सही जो भी बात है वो हम लोग आपको पहुंचाएंगे। तो आपका भी जिम्मेदारी है, आपकी भी जिम्मेदारी है कि ऐसे कुछ अगर रॉन्ग इन्फॉर्मेशन और रॉन्ग मैसेजेस अगर कोई पहुंचा रहे हैं तो पहले हमसे क्लैरिफिकेशन लीजिए, उसके बाद जो भी सही हम लोग आपको बताएंगे, और जो भी प्रोसीजर है हम लोग आपको बताएंगे। सो ये मेरी दिल से ख्वाहिश है कि आप लोग कहीं भी फेक इन्फॉर्मेशन, फेक न्यूज और छोटे छोटे इंसिडेंट्स अगर कहीं भी हो रहे हैं तो इट कैन बी अरेस्टेड देयर ओनली, आई मीन फुल स्टॉप कैन बी पुट अप, प्रोवाइडेड वी डोंट एक्सटेंड दैट टू अदर्स। और अननेसेसरी स्प्रेड करने की जरूरत नहीं है, थोड़े रहते वहां पे सेंसिटिव इश्यू डेफिनेटली वी आर देयर,